నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మన సమాజం వద్దకు ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి మీ పర్సనల్ గ్రూప్స్లో షేర్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మతం మారిన సామాజిక వెనుకబాటుతనం మారదు. బ్యాక్వర్డ్నెస్ ఎప్పటికీ మారదు. ఒక రిలీజియన్ ఇవ్వలేదని, దూషించిందని మరొక రిలీజియన్కి మనం మారిన ఆ స్థితి మారదు. ఈ అంశం పైన తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. ఆ అంశం పైన మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. మతం మారిన సామాజిక వెనుకబాటుతనం మారదు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తేల్చాల్సిన చారిత్రాత్మక ప్రశ్న. భారతదేశంలో రిజర్వేషన్లపై చర్చ ఎప్పుడు కేవలం ఉద్యోగాలు, విద్యా అవకాశాల గురించే కాదు. అది సామాజిక న్యాయం, చారిత్రక వివక్ష, రాజ్యాంగ సమానత్వం గురించి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతి హోదా, రిజర్వేషన్ కల్పించే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేయడం, దానిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం దేశవ్యాప్తంగా ఒక కీలక రాజ్యాంగ చర్చకు దారితీసింది. కానీ దళితులు ఇస్లాం స్వీకరిస్తే ఎస్సీ స్టేటస్ పోతుందన్న అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించలేదు. ఈ అప్పీల్ను కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వ న్యాయ పోరాటంగా చూడలేం. మతం మారిన సామాజిక వెనుకబాటుతనం పోతుందా లేక కొనసాగుతుందా అనే ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంగా చూడాలి. రిజర్వేషన్ల ఉద్దేశం మతాన్ని ప్రోత్సహించడం కాదు, శతాబ్దాలుగా కొనసాగిన సామాజిక విద్య వెనుకబాటుతనాన్ని సరిదిద్దడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) కూడా ఇదే భావనను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకున్నంత మాత్రాన సమాజంలో అతని ఆర్థిక పరిస్థితి, హోదా, విద్యా అవకాశాలు, సామాజిక వివక్ష ఒక్క రోజులైనా ఎప్పుడైనా మారిపోతాయా? ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవుల సమస్య ఎక్కువగా వెలుగులోకి వచ్చినప్పటికీ అదే పరిస్థితి అనేక బీసీ ముస్లిమ్స్లకు, మతం మారిన ఇతర వెనుకబడిన వర్గాలకు వర్తిస్తుందనే అంశం పెద్దగా చర్చకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో దూదేకుల, నూర్భాష, లద్దాఖ్, పింజారి వంటి సామాజిక వర్గాలు చారిత్రకంగా వెనుకబడినవిగా గుర్తించబడి బీసీ బి కేటగిరీలో కొనసాగుతున్నాయి. అయితే మతం మారిన ప్రతి వ్యక్తి విషయంలో ఒకే విధమైన చట్టబద్ధమైన స్పష్టత లేకపోవడంతో అనేక వివాదాలకు కారణమవుతుంది. మద్రాస్ హైకోర్టు తన తీర్పులో ఇస్లాం, క్రైస్తవ మతాలు కుల వ్యవస్థను అంగీకరించవని, కాబట్టి మతం మారిన తర్వాత పూర్వపు కుల ఆధారిత ప్రయోజనాలు కొనసాగించలేమని పేర్కొన్నాయి. ఇది చాలా ఈ నిర్ణయం, మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం అత్యంత ఘోరమైంది. మీకు ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులు అంటే హిందూ మాల, హిందూ మాదిగ్గా పిలువబడతారు, క్రైస్తవాన్ని అనుసరిస్తారు. కారంచేడు, నీరుకొండ, చుండూరు, లక్ష్మీపేట ఇలాగా మేజర్ మాస్క్రీస్ జరిగినవన్నీ కూడా క్రైస్తవ మతం తీసుకున్న వారిపైనే. మరి నిజంగా వారి పరిస్థితి మారుంటే, క్రైస్తవులకి కులాలు లేవు అని చెప్పుంటే, కులాలకి ప్రత్యేకమైన చర్చెస్ ఉన్నాయి. విజయవాడలో మోజెస్ చౌదరి చర్చ్ అనేది ఉంది. కాపులకు ప్రత్యేకమైన చర్చిలు ఉన్నాయి, రెడ్లకి ప్రత్యేకమైన చర్చిలు ఉన్నాయి, బీసీలకు కూడా ప్రత్యేకమైన చర్చిలు ఏలూరులో ఉన్నాయి. నాయి బ్రాహ్మణులు ఈ మధ్య క్రైస్తవాన్ని స్వీకరించి ప్రత్యేకమైన చర్చిని ఒకటిని స్థాపించుకున్నారు. పూర్వం అయితే ఒక 2-3 దశాబ్దాల క్రితం అయితే మాలలు లూథరన్స్లో ఉండేవాళ్ళు,
మాదిగలు బాప్టిస్ట్ చర్చిలో ఉండేవాళ్ళు. అలాగే చాలా, అంటే ఏ మతంలోకి వెళ్ళినా మీరు ఇస్లాం ఒకటే అనుకుంటారు చాలామంది. షరాఫ్ ముస్లిమ్స్ అంటే ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళందరూ షరాఫ్ ముస్లిమ్స్ అంటారు. అషరాఫ్ ముస్లిమ్స్ బీసీలు, అజలాఫ్ ముస్లిమ్స్ ఎస్సీలు. వీళ్ళ యొక్క శ్మశాన వాటికలు వేరుగా ఉంటాయి, వీరి నికాలు వేరుగా ఉంటాయి, వీరి మసీదులు వేరుగా ఉంటాయి. సుదర్శన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇదివరకు ఉండేవాడు సుదర్శనం అని, అతను మీరు ఏ మతమైనా స్వీకరించండి కానీ అది భారతీయతను సంతరించుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతీయతను సంతరించుకోవడం అంటే ఏంటి? కుల వ్యవస్థను పాటించండి. మీరు ఏ మతంలో అయితే ఉంది, మీరు మీ కిందవాడిని నీచంగా తక్కువగా చూడండి, మీ పైవాడికి నమస్కారం చేయండి, రెవరెన్స్. మా పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల హేట్రెడ్నెస్, ద్వేషం, ఏహ్యభావం చూపించండి, అది కుల వ్యవస్థ ధర్మం అని బోధించాడు ఆయన. అదే సీక్రెసీ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఇది ఎవడు బయటికి చెప్పడు, అనుసరిస్తూ ఉంటారు, ఎవరి కాళ్ళు అనుసరిస్తూ ఉంటాడు. టీచర్లు అయితే విపరీతంగా అనుసరిస్తూ ఉంటారు. సెంటర్ క్లాసుల్లో మాలోళ్ళందరూ ఒక చోట, మాదిగోళ్ళందరూ ఒక చోట, నాన్ ఎస్సీలు అందరూ ఒక చోట వేరుగా భోజనాలు చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, నేను అనుభవంతోనే చెప్తున్నా, నేను కల్పించి చెప్పడం లేదు. ఇచ్చిపుచ్చుకోవడం కుల వ్యవస్థ స్వభావం. అది హేట్రెడ్నెస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ద్వేషం, ఏహ్యభావం, తక్కువగా చూడటం. ఇవి బీసీలు అనుకుంటారు, అబ్బో మేము హిందువులం అని పిలిపించుకుంటారు, మా పట్ల అంటరానితనం ఉండదు అనుకుంటారు. నిజమే, కానీ వారికి టచబుల్ బ్యాక్వర్డ్నెస్. వారు టచబుల్ అంటే అంటుకుంటారు కానీ అంటుకోదగ్గ వెనకబాటుతనం కలిగిన వాళ్ళు. ఎస్సీ ఎస్టీ మాలాంటి వాళ్ళు టచబుల్ బ్యాక్వర్డ్నెస్, అన్టచబుల్ బ్యాక్వర్డ్నెస్. అంటుకోకూడదు, బయటే ఉంచాలి. వీడిని అంటుకుంటాడు కానీ ఇంట్లోకి తీసుకురాడు. ఆధిపత్య కులాల వారు భుజం మీద చెయ్యేస్తాడు, నువ్వు హిందూ నేను హిందూ అంటాడు. కానీ ఎప్పటికీ ఆ గౌరవం అనేది, సమాన గౌరవం ఎప్పుడు వస్తుంది? ఒకే కంచంలో ఒక మంచంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండి కులాలకి ధిక్కరించి కుల వ్యవస్థను ఎంత బీసీల్లో అయితే ఎంత అభ్యుదయ భావాలున్నా వాళ్ళ కులంలోనే చూసుకుంటారు. ప్రతి చోట ఇది సర్వసాధారణమైన విషయం. ఇదేమో ఎస్సీలకు అతీతమైంది కాదు, ఎస్సీలు కూడా అంతే. కనుక ఈ అంశంపై ఇది ఒక ముఖ్యమైన న్యాయవాదన. అయితే మరోవైపు సామాజిక శాస్త్రవేత్తలు అనేక కమిషన్లు, పలు అధ్యయనాలు భారతదేశంలో మతం మారిన తర్వాత కూడా కుల గుర్తింపులు పూర్తిగా అంతరించిపోలేదని, వివాహాలు, నివాసాలు, సామాజిక సంబంధాలు, ఉపాధిలో అవకాశాలు, కుల ప్రభావం ఇంకా కొనసాగుతుందని అందరూ చెప్తున్నారు. అందులో ఈ అంశాన్ని కేవలం మత సిద్ధాంతాలతో కాకుండా భారతీయ సామాజిక వాస్తవాలతో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని షెడ్యూల్ కులాలకు రాజ్యాంగ పరిరక్షణ కొనసాగుతుండగా క్రైస్తవం లేదా ఇస్లాంలో మారిన దళితులకు అదే స్థాయి రక్షణ లభించడం లేదు. ఫలితంగా ఒకే కుటుంబంలో మత ఆధారంగా రాజ్యాంగ హక్కులు మారుతున్న పరిస్థితులు ఏర్పడుతుంది. ఇది సమానత్వ సూత్రాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది. మరోవైపు వెనుకబడిన తరగతుల బీసీల విషయంలో రాష్ట్రాలకు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేసే అధికారం ఉంది. అందువల్ల ప్రతి కేసును వాస్తవ పరిస్థితుల ఆధారంగా పరిశీలించాలా లేక మతం ఆధారంగానే పరిశీలించాలా, సామాజిక గుర్తింపులు ముగిసిపోయినట్టుగా పరిగణించాలా అనే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చాల్సి ఉంది. రిజర్వేషన్ల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని భావించిన మత మార్పిళ్ళు తమిళనాడులో దళితులు
ఇస్లాం మతంలోకి మారిన అనేక సంఘటనలు పరిశీలిస్తే వాటి వెనుక కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు లేదా రాజకీయ కారణాలు మాత్రమే లేవని తెలుస్తుంది. అనేక సందర్భాల్లో సామాజిక వివక్ష, అంటరాంతనం, కుల అవమానాలు, సమాన గౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి. రాజ్యాంగంలోని 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హిందూ మతం తర్వాత సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్ కులాలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందని, ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి మారితే ఆ హోదా లభించదని, దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలు కోల్పోతారని తెలిసినప్పటికీ కొంతమంది దళితులు ఆత్మగౌరవాన్ని ప్రాధాన్యంగా భావించి మత మార్పిడిని ఎంచుకున్నారు. 1981లో తిరునెల్వేలి జిల్లాలోని మీనాక్షిపురం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వందలాది దళిత కుటుంబాలు ఇస్లాం మతాన్ని స్వీకరించాయి. తర్వాత కాలంలో మెట్టు ఆలయం, తేని, నాగపట్నం వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సామూహిక మత మార్పిళ్ళు తమిళనాడులో నమోదయ్యాయి. ఈ సంఘటనల సందర్భంగా పలువురు మతం మార్చుకున్న వారు తమపై కొనసాగుతున్న వివక్ష, కుల వివక్ష, దేవాలయ ప్రవేశ నిషేధాలు, అంటరానితనం, సామాజిక అవమానాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని బహిరంగంగా తెలిపారు. అనేక గ్రామీణ ప్రాంతాల్లో దళితుల వస్తే 2 గ్లాసుల విధానం ఉంటుంది. సామాజిక బహిష్కరణ, దేవాలయాల్లో వివక్ష, సామాజిక దూరం వంటి ఆచారాలు గ్రామాల్లో ఇప్పటికీ వివాదాస్పద అంశాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇస్లాంలో అందరూ సమానమనే భావన అది అంత సత్యం లేదు. ఒకే వరుసలో ప్రార్థన చేసే సంప్రదాయం, పరస్పర సోదరభావంతో వ్యవహరించే సంస్కృతి కొందరిని ఆకర్షించినట్లుగా వివిధ అధ్యయనాలు, ఇంటర్వ్యూలు సూచించాయి. అయితే మరోవైపు మీనాక్షిపురం ఘటనలో మతం మారిన వారిలో కొంతమంది తర్వాత మళ్ళా హిందూ మతంలోకి తిరిగి వచ్చిన విషయం కూడా చరిత్రలో నమోదైంది. దీనికి ఆర్థిక ఇబ్బందులు, ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాల ప్రభావం, అలాగే పునరాగమన కార్యక్రమాల వంటివి అనేక కారణాలు చెప్పబడ్డాయి. ఇది మత మార్పిడికి సమస్య ఎంత సంక్లిష్టమైనదో తెలియచేస్తుంది. అందువల్ల ఈ విధానాన్ని కేవలం రిజర్వేషన్ కోసం మతం మారుతున్నారు లేదా మతం మారితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి అనే 2 అతి సరళమైన వాదనలతో చూడాలి. మతం మారిన తర్వాత కూడా సామాజిక వెనుకబాటుతనం, వివక్ష, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయా లేవా అనే అంశాన్ని శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా పరిశీలించాలి. ఇదే కారణంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక వ్యక్తి హక్కుల కేసు మాత్రమే కాదు, మతం మారితే సామాజిక వెనుకబాటుతనం కూడా అంతరించిపోతుందా? ఈ ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నకు సమాధానం వెతికే జాతీయ స్థాయి న్యాయ పోరాటంగా మారింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. అనేక మంది దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు, వెనుకబడిన ముస్లింల వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను బహిరంగంగా చెప్పడానికి కూడా వెనకాడుతున్నారు. దీనికి మత విశ్వాసాలు, సామాజిక ఒత్తిళ్లు, సంఘాల అంతర్గత పరిమితులు కూడా కారణాలుగా చెప్పబడుతున్నాయి. అందువల్ల వారి వాస్తవ సామాజిక పరిస్థితులపై స్వతంత్ర అధ్యయనాలు మరింత అవసరం. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ చర్చను దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళే అవకాశం కల్పించింది. ఈ విషయంలో దళిత క్రైస్తవుల అంశం కూడా తీసుకువెళితే బాగుంటుంది. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించే సమయంలో కేవలం మతపరమైన సిద్ధాంతాలను మాత్రమే కాకుండా సామాజిక వాస్తవాలు, రాజ్యాంగ లక్ష్యాలు, సామాజిక న్యాయం, వెనుకబాటుతనంపై ఉన్న ఆధారాలను కూడా సమగ్రంగా పరిశీలిస్తే
దేశానికి ఒక స్పష్టమైన న్యాయ మార్గదర్శకం లభిస్తుంది. రిజర్వేషన్ అనేది మతానికి ఒక బహుమతి కాదు. చారిత్రకంగా వెనుకబాటుతనం కలిగిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన సామాజిక న్యాయ సాధనం. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్. కాబట్టి ప్రశ్న ఒకటే, మతం మారితే సామాజిక వివక్ష నిజంగా అంతరించిపోతుందా, లేక పేరుకు మాత్రమే మారి వెనుకబాటుతనం అలాగే కొనసాగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడమే ఈ కేసు యొక్క అసలు ప్రాధాన్యం. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కేవలం తమిళనాడుకే కాదు, దేశవ్యాప్తంగా మత మార్పిడి, సామాజిక న్యాయం, రిజర్వేషన్ల భవిష్యత్తు ప్రభావం చూపే చారిత్రక నిర్ణయంగా నిలిచే అవకాశం ఉంది. ఇంత ముఖ్యమైన విషయంపై ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పందించడం లేదు. కనుక నేను నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు దళిత క్రైస్తవులు అంశం మీద ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఇంప్లీడ్ అవ్వండి. తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు డబ్బులు ఉన్నాయి, మీరు పరపతి కలిగిన వాళ్ళు, సుప్రీంకోర్టులో మీరు న్యాయపరంగా పోరాటం చేయండి. రాజకీయంగా సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే రాజకీయంగా ఒక ఉద్యమాన్ని నిర్మించి సిక్కులు, బౌద్ధులు ఏ విధంగా ఎస్సీ స్టేటస్ని దక్కించుకున్నారు, అలాగే క్రైస్తవులు చేయలేకపోతున్నారు. కనుక కనీసం ఈ కేసులో మా తమిళనాడు ప్రభుత్వం, విజయ్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అప్పీలు జరిగింది కదా ఈ కేసుని సుప్రీంకోర్టులో, దాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్ ఈ యొక్క బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.